శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే. అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మనము అష్టాదశ శక్తిపీఠంలోని 18వ శక్తిపీఠము చివరిదనమాట. శక్తిపీఠాల్లో 18వ శక్తిపీఠము చివరిది. ఈ శక్తిపీఠము సరస్వతి దేవి ఆలయము జమ్మూ కాశ్మీర్ లో ఉంది. కాశ్మీరేషు సరస్వతి 18వ శక్తిపీఠం. ఈ ఆలయ విశేషాలు, క్షేత్ర మహిమ గురించి మనము విందాము. సరస్వతి నమస్తుభ్యం సర్వ విద్యాస్వరూపిణి రాగద్వేషాది యుక్తాయ మనశ్శాంతిం ప్రయచ్చసి. కాశ్మీర దేశభద్రమ్యా విశధా భవధా కృతి స్వాం త్వయంతి మహాదేవీం దుత్యా శారీరకాభుః ప్రసన్నతాం తమాం బుద్ధిం విశదాం పండితిం శుభాం విద్యా వృద్ధిం సదా దద్యాత్ కాశ్మీరేషు సరస్వతి. సర్వ విద్యలకు ఆధారభూతమైన సరస్వతి దేవికి నమస్కారము. రాగద్వేషరహితులకు మనశ్శాంతి లేని వారికి నీ కృప వల్ల శాంతి లభించుగాక. కాశ్మీర్ దేశం వలె స్వచ్ఛమైన రూపం గల భాగ్యతవు మహాదేవిని ఊరడిస్తూ ఆమె మాట ప్రకారం సారిక చిలుక గోరువంక రూపము ధరించిన దేవి, నాకు సమబుద్ధిని, సంపూర్ణ పాండిత్యాన్ని, శుభప్రదమైన విద్యా బుద్ధిని, ప్రసన్నతను లభించేలా చేయము. ఇక ఈ స్థల పురాణం గురించి మనము విందాము. సరస్వతి రహస్యోపనిషత్ ప్రకారము కాశ్మీర్ లో అనాదిగా సరస్వతి నివసిస్తున్నదని నిరూపణ అయింది. అయితే కాశ్మీర్ లో ఉన్న శక్తిపీఠం గల అమ్మవారు ఏదనే విషయమై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ముస్లింలు దండయాత్ర వల్ల కలత చెంది ఎన్నో హిందూ దేవాలయ అలమట్టమై పోయిన దశలో సరస్వతి దేవి ఇచ్చట నుండి వెడలిపోయిందని ఒక వాదం. ఇక్కడ శక్తి పీఠానికి రక్షణ లేదని గుర్తించిన ఆదిశంకరాచార్య సువర్ణ శారదాదేవిని భక్తితో ప్రసన్నం చేసుకుని కర్ణాటకలోని శృంగేరి క్షేత్రానికి తరలించారని ఒక ఐహిత్యం. అయితే ఇక పౌరాణిక కథ ఏంటంటే, శివపార్వతుల వివాహం జరిగిన తర్వాత వారు చాలా కాలం హిమాలయాల్లో విహరిస్తూ కాలక్షేపం చేశారు. సంసారంలో పడిన తర్వాత పార్వతీదేవికి తనకంటూ ఓ ఇల్లు ఉండాలనిపించడం, అతి భర్తతో గట్టిగా చెప్పడం, శివుడు తేలిగ్గా తీసేసి మనకి ప్రపంచం విషయమే ఇల్లు అని నవ్వేయడం జరిగాయి. అయినా తనకి ఓ భవనం కావాలని పార్వతీదేవి పట్టుబట్టింది. దక్షిణ సముద్రం మధ్యలో ఒక రాజ్యం అంత ఇల్లు కట్టమన్నది. దేవశిల్పి విశ్వకర్మ సరేనని భవన నిర్మాణాన్ని చేపట్టి దేవతలే అసూయ చెందేటంత అందంగా ఒక రమ్యాహర్మ్యాన్ని నిర్మింపజేశాడు. సరిగ్గా ఆ సమయానికే శంభు హరహర మహాదేవ అంటూ తీవ్రమైన తపస్సు చేసిన రావణాసురుని పిలుపుల కైలాసంలో వినిపించసాగాయి. వరాలు ఇవ్వడానికి శివుని వెంట వెళ్లిన పార్వతి పని లోపనిగా రావణాసురుని బ్రహ్మవర్చస్సును చూసి, అతడు మనుమడు పులస్య బ్రహ్మ కొడుకు కనుక బ్రహ్మత్వం ఇవ్వదగ్గవాడు, మన నూతన గృహ ప్రవేశానికి దీనిని పురోహితునిగా ఎందుకున్నాము అనుకున్నది. శివపార్వతులకే బ్రహ్మనవుతానన్నాడు కదా అని రావణుడు కూడా సంతోషంగా అందుకు ఒప్పుకున్నాడు. గృహప్రవేశం చాలా బ్రహ్మాండంగా చేయించాడు కూడా. చివరికి బ్రహ్మగారి దక్షిణ సమయం వచ్చింది. ఏం కావాలన్నా కోరుకో ఇస్తాను అని పార్వతీదేవి అనడం. అప్పటికి ఆ దివ్య భవన వైభవానికి 10 తలుగా సమమాచారత తిరిగిపోయి ఉన్న రావణుడు ఆ భవనాన్ని దక్షిణంగా కోరడం ఆడిన మాట తప్పలేక పార్వతి ఆ లంకానికి రావణునికి ధారాదత్తం చేయడం జరిగిపోయాయి. మోజుపడి కట్టించుకున్న భవంతి కాస్త మొదటి అడుగు పెట్టిన మరుక్షణమే చేజారిపోవడం పార్వతీదేవి దుఃఖ ఆపుకోలేక హిమాలయాల వైపు, తన పుట్టింటి వైపు పరుగు తీసింది. ఆమె ఆ ఆవేశంలో ఏ అగాత్యానికి తలపడుతుందోనని దేవతలంతా బ్రహ్మను ప్రార్థించారు. కానీ ఆ సమయంలో తాను వెళ్ళడం బాగుండదని బ్రహ్మ సరస్వతీదేవిని పంపించాడు. రోషంతో
ఉగ్రంగా వస్తూ ఉన్న పార్వతీదేవిని కాశ్మీర్ వద్ద కలుసుకున్నది సరస్వతి. రకరకాల శాంతి వచనాలతో పార్వతీదేవిని ఊరడింపజేసింది. అప్పటికే చాలా వరకు ఆవేశాన్ని చల్లార్చుకున్న పార్వతి, నీ మునిమనడ వల్ల నేనేం గృహ సౌఖ్యానికి దూరమే బాధపడుతున్నానని నువ్వు భావించావు. నా బాధ అది కాదు. 10 తలలతోనూ అతడిలోని రాక్షసత్వం విజృంభిస్తే ఇంకెన్ని అరాచకాలు జరుగుతాయో కదా అన్నదే నా బాధ. ఉచితానుచితాలు మరిచి ఇతరుల సొత్తుకు ఆశపడే దశకంట రావుని వల్ల ఎప్పుడే ఉపరథం ఉంచుకొస్తుందో అన్నది పార్వతి. సరస్వదేవిని అక్కడే ఆపేసిన పార్వతి, ఇక నీ చిలక పలుకులకు చాలేవమ్మా అనడంతో సారికాదేవిగా సరస్వతి ఒక అంశగా అక్కడ స్థిరపడిపోయింది. ఇక్కడ చాలా మంది అభిప్రాయం ప్రకారము కీరభవాని సరస్వతి శక్తిపీఠం తుడుములు అనే ప్రదేశంలో శ్రీనగర్ కు దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఒక చెరువు మధ్యలో ఈ దేవాలయం ఉంది. పాలతో వండిన అన్నం పాయసం ఇక్కడ ప్రసాదం. రాత్రి వేళలో ఈ నీరు రంగురంగుల కాంతులతో కనబడుతుంది. ద్వాదశ శక్తిపీఠముల గురించి అక్కడక్కడ సేకరించి నేను మీకైతే చెప్పి ఉన్నాను అనమాట. ఇంకా ఏదైనా చెప్పలేను ఉంటే మీరు ఇంకా అమ్మవారి గురించి ఇంకా నేను ఏదైనా చెప్పలేదు అని అనిపిస్తే కనుక కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. మీకు ఎవరికైనా తెలుస్తుంటే కనుక. అయితే శ్లోక ప్రకారం ఖచ్చితమైన అష్టాదశ శక్తి పీఠాలను నిర్ధారించడం మహాత్ములకే తెలుస్తాయి. ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఈ 18 కాకుండా 108 ఉన్నది కొంతమంది అంటారు, 55 ఉన్నదని కొంతమంది అంటారు. అంటే ఏది ఖచ్చితంగా చెప్పలేదు. ఒక్కొక్క బుక్ లో ఒక్కొక్క రకంగా రాయడం, తర్వాత కొంతమంది ఒక్కొక్క విధంగా చెప్పడం అయితే చెప్తూ ఉన్నారనమాట. అయితే ఇదే కరెక్ట్ అని మహాత్ములకే సాధ్యం కాలేదని మొదట్లో మనం చెప్పుకున్నాం. అంటే ఎప్పుడో ఏ మహామహిమాన్వితులో ఇవి అసలైనవి అని చెప్పే వరకు వేచి చూడడం మినహా మనము చేయదగిందైతే ఏదీ లేదు. అంతవరకు ఆ శక్తిపీఠాన్ని గురించి ముట్టజించుకోకుండా, శక్తి మహిమలు చర్చించకుండా ఎలా ఉంటాం? అసలు ప్రతి క్షేత్రానికి కూడా ఈ మహిమ అని ఉందని, అమ్మవారు చేసే మహిమలని మనం చెప్పుకుంటాం కదా. అసలు ఆ ఆదిపరాశక్తి వివిధ రూపాల్లో ఈ పంచభూతాత్మక ప్రకృతిలోనే ప్రకటిత అవుతున్నది కదా. ప్రత్యేకించి కొన్ని ప్రాంతాల్లో విశేష రూప శక్తిదారిని వలె ద్యోతకం కావచ్చు. అయితే ఎవరు ఏ శక్తిని, ఏ క్షేత్రాన్ని శక్తిపీఠంగా క్షేత్రంగా అభివర్ణించిన అది అజ్ఞానంతో చేసింది అని కాకుండా భక్త్యావేశంతో చేసిందని మా పరిశీలన, అంటే నేను చదివిన దాంతో నాకు అర్థమవుతుంది అనమాట. ఆయా భక్తులు తమ చాలా దాన్ని పట్టించుకోవడం చాలా మంది రకరకాలుగా చెప్తూ ఉంటారు. అయితే నేను చదివిన దానికి ఇవన్నీ మీకు చెప్పాను అనమాట. ఇంకా ఈ 18 శక్తిపీఠాల గురించి అయితే మీకు తెలియజేశాను. తర్వాత ఇంకొక ఆధ్యాత్మిక విషయం గురించి అయితే మనం విందాము. అమ్మవారికి ఒక్కసారి మన మంగళం చెప్పేసుకుని ఈ 18 శక్తిపీఠాలకి కూడా అమ్మవారు, ఆ 18 అమ్మవార్లు శక్తిపీఠాలు కూడా మన యందు అనురాగం, ప్రేమ, భక్తి అన్ని అమ్మవారి మీద నిలుపుకొని అమ్మవారు మనల్ని కాపాడుతూ ఉండాలని, సరదా మన కుటుంబాన్ని కాపాడుతూ ఉండాలని అమ్మవారిని ప్రార్థిద్దాం. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయ మాం. శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయ మాం. ఈశ్వరి శాంకరి ఓంకారేశ్వరి త్రిలోక జనని పాలయ మాం. శక్తి పరమేశ్వరి సర్వమంత్ర రూపిణి సజ్ఞన పూజిత పాలయ మాం. శక్తి పరమేశ్వరి శాంత మహేశ్వరి శ్రీలలితాంబ పాలయ మాం. అంబ పరమేశ్వరి అన్నపూర్ణేశ్వరి అజ్ఞాన నాశిని పాలయ మాం. జ్ఞాన ప్రకాశిని సింహాసనేశ్వరి స్వభావ మధురా పాలయ మాం. శక్తి స్వరూపిణి శంకర మోహిని భవభయనాశిని పాలయ మాం. అంబ పరమేశ్వరి భైరవి పార్వతి చిన్మయ రూపిణి పాలయ మాం.
శ్రీవరప్రదాయిని శ్రీ విద్యారూపిణి పావన గమ్య పాలయ మాం దేవి మహేశ్వరి త్రిపుర సుందరి నిత్య స్వతంత్రిని పాలయ మాం దుష్ట సంహారిణి దుర్గతి నాశిని దుర్గ సరస్వతి పాలయ మాం సత్యశ్రయేశ్వరి సన్మతిదాయిని శ్రీ జగదంబ పాలయ మాం వీణాపాణి విమల సరస్వతి విద్యా విలాసిని పాలయ మాం జయ జయ భవాని జయ జయ జగజ్జనని జయ జయ సర్వాణి పాలయ మాం జయ జయ దేవి ఆనందలహరి జనని భవాని పాలయ మాం జనని సరస్వతి పాలయ మాం జనని మహేశ్వరి పాలయ మాం జనని జగదంబ పాలయ మాం ఓం శ్రీమాత్రే నమః ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాది సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణీ నమోస్తుతే. ఈ 18 శక్తి అమ్మవార్లు ఎల్లవేళల సరదా మనల్ని కాపాడుతూ ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సర్వే జనా సుఖినో సమస్త మంగళాని భవంతు. స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః.